సాయిత్రి మేడం గారు నమస్తే. నమస్తే మేడం, ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఎస్సీ ఆఫీస్ని విజిట్ చేసినట్టున్నారు. ఏంటి మేడం పర్పస్ ఏంటి మేడం? ఈరోజు కర్నూలు జిల్లాలో ఉండే రజకులకు ఏదైతే ఉచిత కరెంటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో 150 యూనిట్స్, వాటిని ఆధారం చేసుకొని వృత్తిదారులు ఎంత మేరకు ఆ ఫ్రీ కరెంటును వాడుతున్నారు అనేది ఒక డేటా కోసము కర్నూలు జిల్లా ఎస్సీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. వారు రిటర్న్ ఆన్సర్ కూడా ఇచ్చేశారు. ఓవరాల్గా కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపుగా 36,000 మంది రజకులు ఉన్నప్పుడు బెనిఫిషియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు వృత్తిదారులకు ఫ్రీ కరెంటు అందడం లేదు. సో దాన్ని బేస్ చేసుకొని ఎందుకు వీళ్ళకు ఎక్కడ బ్రేక్ వస్తుంది ఫ్రీ కరెంటు పొందడానికి, ఎక్కడ వీళ్ళకి అవకాశం కోల్పోతున్నారు అనే ఒక స్టాటిస్టికల్ రికార్డ్ తీసుకొని మున్ముందు దానికి అందరికీ ఈ బెనిఫిట్ అందే విధంగా చూడడం కోసం ఒక డేటాను కలెక్ట్ చేయడం కోసం ఎస్సీ గారిని కలిసాం ఈరోజు. మేడం, ఇందులో ధోబీ ఘాట్స్ ఉన్నాయి, అలాగే ధోబీ అంటే రజకుల ఇల్లు ఉన్నాయి. సో ఇక్కడ కొంతమందికి రజకులు ఇంటి బయట వాళ్ళు ఏదో ఒక షాప్ లాగానో ఒక బండి లాగానో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ విద్యుత్ సంస్థ అనేది వాళ్ళకి రాయితీ కల్పిస్తుంది. కొంతమందికి స్పేస్ లేకుండా ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు ఆ విధంగా హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో వృత్తిదారులు వాళ్ళను కాన్సన్ట్రేట్ చేయడం కోసమే నేను ఈ డేటా కలెక్ట్ చేస్తున్నాను. చాలా వరకు జీవో నంబరు 18, 19 గవర్నమెంట్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అందులో లాండ్రీ పెట్టుకునే అవకాశము గవర్నమెంట్ కల్పిస్తుంది, కానీ అది అందరికీ సాధ్యం కాని పని. కాబట్టి ఈ వృత్తిని 90% మహిళలు చేస్తున్నారు. మహిళలు ఇటు ఇంటి పని చేయాలి, ఇటు వాళ్ళ ప్రొఫెషన్ కూడా చేసుకోవాలి. అందుకు సులువుగా ఉండడం కోసం ఒక పక్క వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వీళ్ళు ఐరన్ అంటే లాండ్రీ అనే వృత్తి ఏదైతే ఉందో వీళ్ళు ఇంట్లో పెట్టి చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల గవర్నమెంట్ జీవో ప్రకారము 24 ప్రకారము బయట ఏదైతే మనకు లాండ్రీ షాప్ పెట్టారో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనేసి హౌస్ హోల్డ్కి ఇవ్వట్లేదు. దాని వల్ల ఏమవుతుందంటే నిజమైన వృత్తిదారులకు ఆ బెనిఫిట్ అందడం లేదు. దాన్ని సర్వే చేయడం కోసము ఎంతమంది ఈ బెనిఫిట్ను కోల్పోతున్నారు అనేది ఒక స్టాటిస్టికల్ రికార్డ్ తీసి ప్రతి జిల్లాలో ఇది యుద్ధ ప్రాతిపదికన తీసుకొని గవర్నమెంట్కు మేము ఒక అపీల్ పెట్టేసి హౌస్ హోల్డ్ కూడా ఇళ్లల్లో ఈ ఐరన్ చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఇళ్లలో చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ ఇవ్వాలని 150 యూనిట్ల నుండి 250 యూనిట్లు పెంచాలని కోరుతూ ఒక రిప్రజెంటేషన్ చేయడం కోసం మా దగ్గర ఒక స్టాటిస్టికల్ రికార్డు కోసం 26 జిల్లాలో ఎస్సీలను మేము సంప్రదించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అది మొదటగా కర్నూలు జిల్లా నుండి మొదలైంది. ఓకే.